హలో అండి, కేరళ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేద్దామో ఈరోజు చూద్దాం. మనం దానికోసం ఒక పెద్ద ఫిష్ సొలోమి అనే ఫిష్ తీసుకొని దాని ముక్కలు కోసి ఉప్పు కారం పెట్టి ఇలా రెడీ చేసి ఒక అరగంట సేపు ఇలా పెట్టుకోవాలండి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులోని కొబ్బరి నూనె వేయాలి. ఆవాలు వేసి ఆవాలు చిటపట అయిన తర్వాత దాంట్లోని కొడంపులి అనే బ్లాక్ చింతపండు, అలాగే ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి అలా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫోటోలో చూపించిన విధంగా అలా ఆయిల్ బాగా పైకి తెలి అలా అయిన తర్వాత ఇలా వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేయించాలి. ఇందులో అన్నీ రాగానే వేయాలండి. దీనికి ఏం మిక్సీ కొట్టాల్సిన లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఆ తర్వాత ఇలా వేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి కొంచెం ధనియా పౌడర్, అంతే. అలా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కాసేపటికి మరుగుతుంది కదా, బాగా ఇలా మంచెట్టి అంటే మన మట్టి కుండలో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకుండా అటు ఇటు తిప్పేసి లో ఫ్లేమ్లో కాసేపు 10 నిమిషాలు ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇప్పుడే అసలైనది అనమాట. అసలు కేరళ స్టైల్ ఫిష్ కర్రీ అంటే ఇదే స్పెషాలిటీ. ఇప్పుడు మనం కోకోనట్ని హాఫ్ పార్ట్ని తీసుకొని కట్ చేసి దాన్ని కొంచెం మిక్సీ కొట్టి అప్పుడు అందులో ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసిన 5 మినిట్స్ అలా ఉంచేసి, ఎక్కువసేపు అవసరం లేదు, ఎక్కువ కలపన అవసరం లేదు కూడా, కొంచెం నార్మల్గా కలిపితే చాలు. అలా కలిపిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఆపేసేయడమే. అయిపోయింది మన కేరళ స్టైల్ ఫిష్ కర్రీ. అమ్మో చాలా ఇయర్స్ తర్వాత ఈ కర్రీ చేశారంట. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు మా బాబాయ్ని అడుగుదాం రివ్యూ కోసం. చెప్పాలి. టెల్ మీ యువర్ రివ్యూ. చాలా బాగుందమ్మా, వెరీ గుడ్, వెరీ నైస్. Colombo spicy and it's fantastic, really good, very nice, and with coconut milk, fantastic, absolutely wonderful.